ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా దరిద్రుల మొర ఆలకించువాడు, ఖైదీలో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు. కీర్తనల గ్రంథము 69వ కీర్తన 33వ చరణం. ద లార్డ్ హియర్స్ ద నీడీ and does not despise his captive people. Psalms chapter 69 verse 33. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, ఆకాశ మహాకాశములలో నివసిస్తున్నవాడు, ఎంతో మహిమ గలవాడు, జ్ఞానము గలవాడు. అటువంటి గొప్ప దేవుడు తనకంటే ఎంతో క్రింద స్థానములో ఉన్న, కనీసము ఆయన పేరును సహితము ఉచ్చరించుటకు అర్హత లేనటువంటి మన యొక్క మొరలను ఆలకిస్తాడు. మనల్ని కాపాడుటకు ఎప్పుడు కూడా ఆయన సిద్ధంగానే ఉంటాడు. సాధారణంగా ఈ లోకంలో నివసిస్తున్న మనుషులే ఎన్నో భేదాలు విభేదాలు వారున్న స్థానాన్ని బట్టి చూపిస్తూ ఉంటారు. పేదరికంలో ఉన్న వారికి త్రోవల పక్కన తిరుగుతూ భిక్షం అడుక్కునేవారంటే చిన్న చూపు ఉంటుంది. మిడిల్ క్లాస్ లో ఉన్న వారికి పేదవారిని చూస్తే చిన్న చూపుగా ఉంటుంది. హై క్లాస్ లో ఉన్న వారికి మిడిల్ క్లాస్ వారంటే చిన్న చూపు. బాగా ఆస్తి అంతస్తులు ఉన్న వారికి హై క్లాస్ లో ఉన్న ధనవంతులైన వారంటే కూడా చిన్న చూపే. ఎవరికి వారు ఒక గీత గీసుకొని మేము కొంచెం బెటర్ అని అనుకుంటూ తమ కంటే తక్కువ ఉన్న వారిని చూస్తూ వీరేదో గొప్ప అని అనుకుంటారు. ఇది సాధారణమైన మానవునికి ఉన్నటువంటి ఒక గుణం. అయితే మానవులందరినీ సృజించిన దేవుడు మాత్రం ఎప్పుడు కూడా ఆ విధంగా ఆలోచించలేదు. దేవుని దృష్టిలో మనకు ధనం ఉన్నప్పటికీ లేనప్పటికీ, అందం ఉన్నప్పటికీ అందం లేనప్పటికీ, జ్ఞానం ఉన్నప్పటికీ జ్ఞానం లేకపోయినప్పటికీ అందరినీ ఆయన ఒకేలా చూస్తాడు. ఈరోజు భక్తుడైనటువంటి దావీదు దేవుని గూర్చినటువంటి 2 స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. ఒకటి, మన దేవుడు దరిద్రులైన వారి యొక్క మొరను ఆలకిస్తాడు అని. 2, ఖైదీలో లేదా బంధకాలలో ఉన్న తన వారిని ఆయన ఎప్పుడూ తృణీకరించువాడు కాడు అని. మనం ముందుగా మాట్లాడుకున్నట్లుగా సాధారణమైన మనుషులకే క్షయమైపోయే మనకే ఎన్నో తారతమ్యాలు విభేదాలు ఉంటాయి, కానీ దేవునికి ఏ భేదం లేదు. ఆయన మనందరి ప్రార్థనలు వింటాడు. పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును, వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. ఆయన లేమి గల వారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపియున్నాడు. లోకము బీదలైన వారిని, అల్పులైన వారిని, ఎవరి అండదండ లేని వారిని పట్టించుకోకపోవచ్చేమో గాని సర్వశక్తి గల దేవుడు సెలవిస్తున్నాడు, వారిని అధికారులతో కూర్చొండబెడతాను అని. ఈ కీర్తనను రచించినటువంటి దావీదు మొరపెడుతున్నాడు, నేను కష్టాల్లో ఉన్నాను, నాకు శ్రమ కలిగింది, అనేక మంది శత్రువులు నన్ను సంహరింపగోరుచున్నారు, నా సొంత వారే నన్ను పరాయివానిగా చూస్తున్నారు, ఈ లోకమంతా నా గురించే మాట్లాడుకుంటున్నారు, నన్ను నిందిస్తున్నారు, నాకు సహాయం చేసే వారి కోసం ఎదురు చూసి కనిపెట్టుకొంటిని గాని ఏ ఒక్కరు కూడా నాకు కానరారైరి అని దుఃఖపడుతున్నాడు, బాధపడుతున్నాడు. కానీ అటువంటి కృంగుదల నుండే, అటువంటి నిరాశ నిస్పృహల నుండే నా దేవుడు నా మొర వింటాడు, నన్ను తృణీకరించువాడు కాడు అని దేవుని మీద ఆశ కలిగి ఆయన వైపు చూస్తున్నాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు మన మొరను కూడా తప్పకుండా వింటాడు అని జ్ఞాపకం చేసుకో. ఈ లోకమే నిన్ను తృణీకరించిన, నీ సొంత వారు, నిన్ను కన్నవారు, నీ యొక్క ఆత్మీయులే నిన్ను నిందించినా, నీకు శ్రమ కలగజేసినా, నిన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయినా బాధపడకు. నీవు ఎటువంటి దుర్భరమైన స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నీ దగ్గర ఏ ఆస్తులు అంతస్తులు లేకపోయినా నిన్ను ఈ లోక సంబంధుల వలె ఆయన తృణీకరించడు. వాక్యం సెలవిస్తున్నట్లుగా ఖైదీలో నుంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు. అయితే నీవు ఈ రోజున దేవుడు చెప్పినట్లు విడిపింపబడాలి అంటే
దేవుడు నీవున్న చెరసాల నుండి నిన్ను కాపాడాలి అంటే నీవు ఆయన బిడ్డవు అని గుర్తించాలి. నీవు ఆయన బిడ్డవుగా మార్చబడాలి. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు ఈ లోక సంబంధివి కాదు, ఈ లోకములో బానిసవు కావు. నీవు దేవుని బిడ్డవు. ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు, ఆయన నిన్ను రక్షించుకున్నాడు, ఆయన నిన్ను తన బిడ్డగా మార్చుకున్నాడు. కాబట్టి నీవు ఎటువంటి శోధనల గుండా బాధల గుండా వెళ్తున్నప్పటికీ వాటిని బట్టి కృంగిపోక నీ మొర వినే నీ దేవుడు నీ తండ్రి నీకున్నాడని గుర్తించి ధైర్యముతో విశ్వాసముతో ముందుకు సాగు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, ఉన్నతుడా, సర్వోన్నతుడా, ఆశ్చర్యకరుడా, అద్భుతాలు జరిగించువాడా, మీకు స్తోత్రాలు ప్రభువా. అవునయ్యా ప్రభా, అయా దావీదు భక్తుడికి వచ్చినటువంటి ఆ యొక్క కష్టాన్ని బట్టి, ఆ యొక్క దుఃఖాన్ని బట్టి, ఆ యొక్క శ్రమను బట్టి, ఆ యొక్క నిందలను బట్టి ప్రభా, అయా మిమ్మల్నే ప్రభా మీ అందే నిరీక్షణ ఉంచి ప్రభా, అయా మరి తండ్రి ఎవరైతే వారిని నిందించారో, ఎవరైతే వారిని దూషించారో, వారిని అవమానపరిచారో వారి ఎదుటే తండ్రి మీరు ఘనముగా వారిని నిలవబెట్టారని ప్రభా, మమ్మల్ని కూడా ప్రభా అయా మమ్మల్ని నిందించిన వారినే అయా మమ్మల్ని తండ్రి చులకనగా చూసిన వారి ఎదుటే మమ్మల్ని ఘనపరుస్తారని లేఖనము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచినందుకు స్తోత్రాలు. ఎందరైతే బిడ్డలు ఈ రోజున వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. మీ కృపాహస్తము వారికి తోడుగా ఉంచండి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థతను దయచేయండి ప్రభా. వారి ఎముకలను దృఢపరచండి, బలపరచండి. శారీరక బలాన్ని వారికి మీరు అనుగ్రహించండి. ఏ రోగముతో ఏ వ్యాధితో వారు బలహీన పడుతున్నారో ఆ బలహీనతను అంతటి కొట్టివేసి సంపూర్ణ ఆరోగ్యమును వారికి మీరు దయచేయండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి తండ్రి. ఆయా కుటుంబంలో క్షేమాన్ని దయచేయండి, సంతోషాన్ని దయచేయండి, సమాధానాన్ని దయచేయండి. ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించే భాగ్యాన్ని దయచేయండి. ఆయా భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను తొలగించండి, అనుమానమును తొలగించండి తండ్రి. వారి మధ్య ప్రేమను విస్తరింప చేయండి నా ప్రభువా. అదే విధంగా చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. క్షణిక ఆవేశాలతో ప్రభా బిడ్డలు తమ యొక్క జీవితాన్ని పతనము చేసుకోకుండా ప్రభా మీరే వారికి తండ్రి జ్ఞానం ఇచ్చి వారిని నడిపించండి. ముఖ్యంగా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం ప్రతి యవన బిడ్డకు మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. ఉద్యోగం లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తుండగా మంచి ఉద్యోగాన్ని దయచేయండి ప్రభా. అదే విధంగా చేతి పని చేసుకునే వారిని దీవించండి. వారి యొక్క చేతుల కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి. వారికి కలిగిన ఆ నష్టాలన్నిటినీ లాభకరంగా మార్చండి ప్రభా. అయా రైతులను దీవించండి. వారు వేసే పంట సమృద్ధిగా పండడానికి కృపను చూపించండి దేవా. అదే విధంగా నా ప్రభా కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. వారి పక్షముగా మీరే ఉండి న్యాయమును జరిగించమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా గర్భఫలము లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తుండగా వారికి గర్భఫలాన్ని దయచేయండి నా ప్రభా. గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి తండ్రి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి తండ్రి. డెలివరీ సమయంలో మీరే వారికి తోడుగా ఉండమని వేడుకుంటున్నాము ప్రభువా. అయ్యా ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి దేవా. అదే విధంగా నా ప్రభా అయా దేశాన్ని, అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి. మా భారతదేశము సమాధాన దేశముగా, అయా ప్రేమ కలిగిన దేశముగా, ఎటువంటి తారతమ్యాలు, విభేదాలు, గొడవలు, అల్లర్లు ఏవి లేనటువంటి దేశముగా తండ్రి అయ్యా మీరే మా భారతదేశం పైన దృష్టి ఉంచి సమాధానకరంగా మార్చమని వేడుకుంటున్నాం ప్రభా. అదే విధంగా దైవజనులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా వారి సంఘాలను విస్తరింపచేయండి. సంఘానికి మీరే శిరస్సై ఉండండి ప్రభా. సువార్థికులను బలపరచండి అయ్యా. వారు చేస్తున్న సువార్త పరిచర్యను విస్తరింపజేయండి తండ్రి. అదే విధంగా అనేకులు ప్రభా రక్షణ, మారు మనస్సును పొందుకున్నట్లుగా కృప చూపించండి తండ్రి. అయ్యా మిషనరీస్ ని దీవించండి. వారు ఎన్నో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదుర్కొంటుండగా ప్రభా అయా మరి తండ్రి వారిని మీరే కాచి కాపాడండి. వారి అవసరతలన్నిటిని మీరు తీర్చండి దేవా. అదే విధంగా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి ప్రభా. అయా కష్ట నష్టాలన్నిటిని తండ్రి ఆశీర్వాదకరంగా మార్చండి దేవా. వారి కన్నీటిని తుడిచి నాట్యంగా మార్చండి తండ్రి. వారి దుఃఖమును కొట్టివేయండి నా ప్రభా. అదే విధంగా నా తండ్రి అయ్యా ఎందరైతే బిడ్డలు ప్రభా సొంత గృహము లేక బాధపడుతున్నారు వారికి సొంత గృహాన్ని దయచేయండి. అయా విధవరాల పక్షముగా మీరుండి వారికి న్యాయమును జరిగించండి.
తండ్రి. ప్రతి బిడ్డకు ఉన్న హృదయ వేదన అంతటిని తొలగించి ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని వేడుకుంటూ, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిని చేర్చుకోమని, మాకు సమాధానము అనుగ్రహించమని, నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలుభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.